ప్రేమ పెళ్లి 2వ భాగం. రాజేష్ 3 రోజుల ట్రిప్ అని ఇంట్లో చెప్పి నవ్య రాజేష్ తరచూ కలుసుకునే కాఫీ షాప్కి వెళ్లాడు. ముందే ఫోన్ చేసి చెప్పడంతో నవ్య కూడా వచ్చింది. రాజేష్, నిన్న అంత కోపంగా ఎందుకు మాట్లాడావు? మాట్లాడుతుంటేనే ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయావు. ఏంటి, నేనంటే అప్పుడే అంత చిలకనొచ్చేసిందా? నవ్య, నేను వేరే దాని గురించి ఆలోచిస్తున్నాను, అందుకే అలా మాట్లాడుంటాను. సారీ. విషయమేంటంటే మా అమ్మ నాన్న కొంచెం టెన్షన్గా ఉన్నారు. ఏంటంటే ఏమీ చెప్పట్లేదు. వాళ్ళని అలా ఎప్పుడూ చూడలేదు. నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఎందుకనేది అర్థం కావటం లేదు. నీతో మాట్లాడ్డానికి, నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా రాజేష్. పిచ్చానికేమైనా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. అమ్మ నాన్న ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారంటే అర్థం కావటం లేదా? ఏంటి రాజేష్, వాళ్ళని నేనేదో కాదన్నట్టు మాట్లాడుతున్నావు? నీకు వాళ్ళెంత ముఖ్యమో నేను అంతే ముఖ్యం కదా. మనమిద్దరం వెళ్లి దూరంగా ఉన్నాం, అంతేకాని పెళ్లి చేసుకున్నామన్న విషయం గుర్తుందా నీకు? నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ నాకిస్తే బాగుంటుంది. అమ్మా తల్లి, నిన్ను కాదనడం లేదు. నువ్వు నా భార్యవి, గుర్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. నేను ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలని, మన ఇళ్లలో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను. కానీ జాబ్ కోసం ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావటం లేదు. అలాగే అమ్మా నాన్నలు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే వాళ్లతో మన విషయం ఎలా చెప్పేది? మంచి టైం చూసి నేనే చెప్తాను. నువ్వు మాత్రం నన్ను అపార్థం చేసుకోవడానికి చూడకు నవ్య, ప్లీజ్. రాజేష్ మాట్లాడుతుంటే మధ్యలో నవ్య ఫోన్ రింగ్ అయింది. చూస్తే నవ్య వాళ్ళ అమ్మ. అమ్మా, చెప్పమ్మా. ఎక్కడున్నావే? చెప్పమ్మా, ఏమైంది? కుసుమత్తయ్య వాళ్ళబ్బాయి ఏదో పనిమీద మన దగ్గరకొచ్చాడంటే. ఇప్పుడు సిటీలోనే ఉన్నాడు. నువ్వు బయటే ఉన్నావు కదా, ఒకసారి కలుస్తావా? అమ్మా, ఇప్పుడు కుదరదమ్మా, నేను ఫ్రెండ్తో ఉన్నాను, కుదరదు. ఫ్రెండే కదా, మీ ఫ్రెండ్ని కూడా తీసుకుని వెళ్ళు. దాంట్లో ఏంటి ప్రాబ్లం? కాదనడానికి లేదు. నువ్వతన్ని కలిసి తీరాలి. ఆల్రెడీ కలుస్తామని చెప్పి మాటిచ్చాను. ఇప్పుడు కాదంటే మాట దక్కదు. అందుకే అతనికి ఫోన్ చేసి ఫోన్ నంబరు పంపిస్తాను అని చెప్పాలనుకున్నది చకచకా చెప్పేసి ఫోన్ కట్ చేసింది పద్మ. సెకండ్స్లోనే నంబర్ కూడా పంపించింది. అది రాజేష్, మా అమ్మ నాకు సంబంధాలు చూసే ప్రయత్నాల్లో ఉందని అర్థమవుతుంది. ఇప్పుడు అదిగో అతని కలవమని చెప్పేది కూడా ఆ ప్రయత్నాల్లో భాగమే అని అర్థమవుతుంది. వింటున్నావా? నీ ఆలోచనల్లో నువ్వే ఉన్నావా? వింటున్నా. ఎవరినో కలవాలన్నావు కదా, వెళ్ళి కలువు. మరి నేను వెళ్తానైతే, బాయ్ అని చెప్పి రాజేష్ నవ్య ఏం మాట్లాడాలనుకుంటుందో అని కూడా చూడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ్నుంచి శేఖర్ దగ్గరికి వెళ్ళాడు. టైంకొచ్చావురా, నేనే నీకు కాల్ చేద్దామని అనుకుంటున్నా. అవునా, ఏంటి చెప్పు. అరే, నీకు తెలుసు కదా, ఫారెన్ వెళ్లాలనుంటే పాస్పోర్ట్ ఎంత ముఖ్యమో, బ్యాంకులో షూరిటీ అమౌంట్ కూడా అంతే ముఖ్యమని. ఆ షూరిటీ అమౌంట్ కోసం ట్రై చేస్తుంటే ఎంత ట్రై చేసినా అవ్వట్లేదురా. కన్సల్టెన్సీ వాళ్ళని అడుగుతుంటే 10 lakhs 1 month మన అకౌంట్లో ఉంచడానికి 1 lakh అడుగుతున్నారు. మీ డాడీని అడిగి చూస్తావా? కంపెనీ ఉంది కదా, అలా ఏమైనా హెల్ప్ చేయగలడేమో అని అడగాలనుకున్నాన్రా. అవునా, నేను డాడీ వాళ్ళ కంపెనీకి వెళ్తాను. అసలు సిచ్యువేషన్ ఏంటని నాకు కూడా తెలీదు. మనం డైరెక్ట్గా వెళ్దాంలే. ఇంతకీ ఎప్పటి వరకు కావాలి అమౌంట్? మిగతా పనులన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. పాసిబుల్ అయినవి ఎంత తొందరగా అయితే అంత బెటర్ అని చూస్తున్నాను, అంతే. ఇంకొక 10 daysలో పాస్పోర్ట్ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉంది. అది అయ్యేలోపు అమౌంట్ ఉంటే బెటర్. సరేలే, పద, డాడీ వాళ్ళ ఆఫీస్కి వెళ్దాం. రాజేష్కి వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్లాలని ఉన్నా ఏ కారణంతో వెళ్లాలో అర్థం కాలేదు. ఇప్పుడు శేఖర్ కారణంగా ఆఫీస్కి వెళ్లే దారి దొరికింది రాజేష్కి. కాసేపటికి ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్లారు. వాళ్ళని చూసిన గోపాల్ వాళ్ళ దగ్గరకొచ్చి, రాజేష్, ఏదో ట్రిప్కి వెళ్ళాలని చెప్పావంట అమ్మకి, వెళ్ళలేదా? లేదు నాన్న, ట్రిప్ క్యాన్సిల్ అయింది. అవునా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ కదా? నాన్న, మన తరపున శేఖర్కి ఇచ్చిన హెల్ప్ కావాలంట. చిన్నదంటే కొంచెం పెద్దదనుకో. ముందు పనింటో చెప్పురా. చిన్నదా పెద్దదా అనేది తర్వాత చూద్దాం. అదే నాన్న, రాజేష్ ఫారెన్ వెళ్ళడానికి బ్యాంక్ షూరిటీకి అకౌంట్లో అమౌంట్ చూపించాలట. 10 lakhs 1 month వాడి అకౌంట్లో ఉంచడానికి 1 lakh అడుగుతున్నారట. మనం ఏమైనా చేయగలమా అని అడుగుతున్నాడు. 1 monthకే కదా నాన్న, ట్రై చేయొచ్చు కదా. ఆఫీస్ లాస్లో నడుస్తుందని కొడుక్కి చెప్పలేక, కొడుకు ముందు డబ్బులు లేవని తక్కువ కాకుండా ఉండటానికి గోపాల్కి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాలేదు. నేను మళ్ళీ మాట్లాడతారా? చిన్న మీటింగ్ ఉంది, అంతలో మీరెళ్ళి క్యాఫ్టేరియాలో ఏదైనా తినేసిరండి. నాన్న, తినటం కాదు, మీటింగ్లో నేను కూడా అటెండ్ అవ్వచ్చా? లేదురా, ఇది పర్సనల్ మీటింగ్. క్లయింట్ కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ మీటింగ్లో అటెండ్ అవుతూలే. ఇప్పటికి ఏదైనా తినేసిరాపో, ఆలోపు నేను మీటింగ్ కంప్లీట్ చేసుకుంటాను అని చెప్పి చకచక తన క్యాబిన్లోకి వెళ్లిపోయాడు గోపాల్. గోపాల్ నడకలో కంగారు చూసి రాధిక కొంచెం అనుమానపడింది. ఇదేంటి, ఆయన మళ్ళేదో టెన్షన్ పడుతున్నట్టున్నాడు. 5 minutesలో ఎవరిని పిలవకుండా ఉన్నారంటే
మళ్ళీ ఏదో ఆలోచనలో పడిపోయారని అర్థం. 5 మినిట్స్లో ఆయన టెన్షన్కి కారణమేంటో తెలిసిపోతుంది అని తనలో తాను అనుకుని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఓ గాడ్, ఏంటి సిచ్యువేషన్స్! ఇప్పుడు ఆఫీస్ గురించి వాడికి చెప్పి డబ్బులు ఇవ్వలేనని చెప్తే వాడు దాన్ని ఎలా తీసుకుంటాడో తెలీదు. నేను స్ట్రగుల్ అవుతున్న విషయం వాడికి తెలిస్తే అది వాడి ఫ్యూచర్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా నేను ఇవ్వనంటే వాళ్ళ ఫ్రెండ్ ముందు వాడు చులకనవ్వచ్చు. రెండు వైపులా పదునున్న కత్తిలో ఉంది సిచ్యువేషన్. అలా ఆలోచిస్తూ ఉంటే రాధిక తన భర్త పరిస్థితిని అర్థం చేసుకుని చెగచెగ తన క్యాబిన్లోకి వెళ్ళింది. ఏంటి అంత కంగారుగా ఉన్నారు? రాజేష్ ఆఫీస్కొచ్చాడు రాధిక. శేఖర్ ఉన్నాడు కదా, వాడికి 10 lakhs కావాలంట సెక్యూరిటీ డిపాజిట్ కోసం. 1 month కోసం అడుగుతున్నాడు. అన్ని బానే ఉంటే అవి ఇవ్వటం పెద్ద సమస్య ఏది కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 లక్షలంటే చాలా పెద్ద విషయం కదా రాధిక. ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నా. ప్రాబ్లం ఎక్కడో లేదండి, ఉన్నది మీ దగ్గరే. మీరు ప్రాబ్లం క్రియేట్ చేసుకుని అందులో నుంచి బయటకు రావాలి అనుకోవటం లేదు. అందుకే ఎప్పుడు మీ చుట్టూ ప్రాబ్లం ఉన్నట్టే కనిపిస్తుంది. బిజినెస్ అన్నాక ప్రాఫిట్స్ లాస్లు వస్తాయి. వాటిని తీసుకోక తప్పదు. ఆఫీస్ బాగున్నప్పుడు అందరం సంతోషంగా వచ్చిన డబ్బుల్ని అనుభవించాం కదా. ఇప్పుడు లాస్ వస్తే మీరు మాత్రమే ఎందుకు ఇబ్బంది పడాలి? ఆయన రాజేష్ ఏమైనా చిన్నపిల్లవాడా? వాడు చదువుకున్నవాడు, జాబ్ చేసే ఏజ్లోనే ఉన్నాడు. ఈ విషయాలు వాడికి తెలియకుండా ఉంచాలనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. నేనొక నిర్ణయం తీసుకున్నా. ఇక్కడ్నుంచి ఇంకొక 10 నిమిషాలు ఏం జరిగినా మీరు మాట్లాడకుండా ఉంటానని మాటివ్వండి. సరే, నువ్వు ఖచ్చితంగా చేస్తానన్నావంటే సరైన నిర్ణయం అయి ఉంటుందిలే. నీ ఇష్టం రాధిక అని గోపాల్ చెప్పగానే రాధిక వెళ్లి రాజేష్ని తీసుకుని క్యాబిన్లోకొచ్చింది. అమ్మా, ఏదో మాట్లాడాలన్నావు, ఏమైంది? అవును, నువ్వు ఈ ఆఫీస్కి రావటం ఎప్పటినుంచి స్టార్ట్ చేసావు? ఈ మధ్యలే కాని నేను చెప్పేది వినురా. నాన్న చేస్తున్న బిజినెస్ లాస్లో నడుస్తుంది. దాన్నుంచి బయట ఎలా పడాలో ఆయనకు అర్థం కాక చాలా టెన్షన్ పడుతున్నారు. ఈ విషయం నీకు చెప్పి నిన్ను కూడా ఈ టెన్షన్లోకి ఆయన లాగాలనుకోలేదు. కాని తెలియక తప్పదు కదా, అందుకే నేను నీకు చెప్తున్నాను. రాధిక మాట్లాడుతుంటే రాజేష్ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. రాజేష్ ఎన్నిసార్లు కట్ చేసినా నవ్య ఫోన్ చేస్తూనే ఉంది. ఏదో ఫోన్ వస్తుంది కదరా, వెళ్ళి మాట్లాడు. కాల్ అయ్యాక మాట్లాడుకుందామనం. లేదులే అమ్మా, అంత ఇంపార్టెంట్ కాదు అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాడు. చెప్పమ్మా. లాస్లో ఉంది ఓకే, కానీ లాస్ రావటానికి అసలు ప్రాబ్లం ఏంటి? రాజేష్ అలా అడగ్గానే రాధిక తన దగ్గరున్న కంపెనీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తూ రాజేష్కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి రాజేష్కి అసలు ప్రాబ్లం ఏంటని అర్థమైంది. డోర్ బయటే ఎదురు చూస్తూ ఉన్నాడు శేఖర్. అమ్మా, నాకొకటి అర్థమైంది. మన కంపెనీకి సూట్ అయ్యే క్లయింట్స్ మనకి కావాలి. శేఖర్ దుబాయ్ వెళ్లి ఒక కంపెనీలో పనిచేయాలనుకుంటున్నాడు కదా, ఆ కంపెనీ తరపున ఏదైనా ఫేవర్ దొరుకుతుందేమో కనుక్కుంటాను అని చెప్పి శేఖర్ని లోపలికి పిలిచి వాళ్ల కంపెనీ చేయగలిగిన వర్క్ అంతా చూపించాడు. శేఖర్, నీకు ఫారిన్లో తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళకొకసారి ఫోన్ చేసి కనుక్కోగలవా? కనుక్కుంటాను, కానీ వాళ్లతో మనం డైరెక్ట్ గా మాట్లాడితే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తో వాళ్ళు మనకి పాజిటివ్ గా ఉన్నారా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు ఫోన్లో మాట్లాడితే వాళ్ళకి సరిగ్గా అర్థం అవ్వచ్చు, లేక అవ్వకపోవచ్చు కూడా. ఎలాగో ఒక 30 to 45 days లో నేను వెళ్తాను కదా, అప్పుడు కనుక్కుంటాను. కానీ నాకు బ్యాంక్ సెక్యూర్ డిపాజిట్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వెళ్లే వీలుంటుందిరా. సరే, దానికి నేను ఏర్పాట్లు చేసి నీకు కాల్ చేస్తాను. నాకు ఇక్కడ చాలా పనుంది, నువ్వు ఇంటికి వెళ్ళగలవు కదా? సరే, నేను వెళ్తానులే. మనీ అడ్జస్ట్ అయ్యాక కాల్ చేయరా అని చెప్పి శేఖర్ వెళ్ళిపోయాడు. రాజేష్ వాళ్ళమ్మ దగ్గర నాన్న దగ్గర ఉన్న డబ్బులన్నీ కలిపి శేఖర్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగా 2 రోజుల్లో శేఖర్ అడిగిన డబ్బంతా ఏర్పాటు చేశాడు రాజేష్. చాలా థ్యాంక్స్ రా మామ, ఈ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. హెల్ప్ అనేది కాదు కానీ ఒక్క మాట. అరే, అమ్మ నాన్న దగ్గరున్న సేవింగ్స్ అన్నీ నీకిచ్చేశాను. 1 month లో ఎలాగైనా సరే రిటర్న్ కావాలరా. వాటితోనే వాళ్ళు మా ఆఫీస్లో సాలరీస్ ఇవ్వాలి. లేదు, ఆ ప్రాబ్లం ఎప్పటికీ రానివ్వను. నా మీద నమ్మకం ఉంచి ఇచ్చావు. లేదంటే ఇంటి డాక్యుమెంట్ నీ దగ్గర పెట్టమంటావా సేఫ్ సైడ్కి? వద్దులేరా, ఫ్రెండ్షిప్ ని కమర్షియల్ చేయకపోతేనే బాగుంటుంది. చెప్పడం మర్చిపోయా, నవ్య ఫోన్ నువ్వు లిఫ్ట్ చేయటం లేదంట. నాకు తెగ ఫోన్ చేస్తుంది. నిన్ను కలిసి ఫోన్ చేయించమని చెప్పింది. నువ్వు ఆఫీస్లో బిజీ ఉన్నావంటే ఆఫీస్ అడ్రస్ పంపించమందిరా. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు కదా, డైరెక్ట్ గా లొకేషన్ పంపించడం బాగుండదని అందుకే నీకు చెప్తున్నాను. చాలా ఫీల్ అవుతున్నట్టుంది. ఒకసారి ఫోన్ చేయాల్సింది నువ్వు. సరే, నేను చేస్తాలేరా, నువ్వు జాగ్రత్త. పాస్పోర్ట్ ఇంటర్వ్యూ రేపే కదా? అవును, డబ్బులొచ్చాయి కదా, బ్యాంకులో కొంచెం పనుంది, నేను వెళ్తాను మరి. రాజేష్ శేఖర్ని పంపించి నవ్యకి ఫోన్ చేశాడు. రాజేష్, ఏమైపోయావు? ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేయాలి నీకు? నీతో మాట్లాడాలంటే ఎవరెవరికో ఫోన్ చేసి ఫోన్ చేయమని చెప్పించాలా? అంత అవసరమేముంది?
ఏదైనా అవసరం ఉంటే నేనే ఫోన్ చేస్తాను కదా. అయినా కొంచెం ఆఫీస్ పని మీద బిజీగా ఉన్నానంటే అర్థం కావటం లేదా? ఇలా ఊరికే ఫోన్ చేస్తే డిస్టర్బ్ చేస్తావెందుకు? అమ్మ నాన్న ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా నీకు? ఇప్పుడు వాళ్లతో ఉండకుండా నీతో ఎలా మాట్లాడగలను? ఇలా ఊరికూరికే విసిగించకుండా కాస్త మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది నవ్య. నేను విసిగిస్తున్నానా? ఎప్పుడూ అమ్మ నాన్న అంటే మరి నేనేంటి? నీ లైఫ్లో వాళ్లు మాత్రమే ఇంపార్టెంటా? వాళ్లు సఫర్ అవుతుంటే నువ్వు బాధపడుతున్నావు, కానీ నా బాధ కనిపించటం లేదా? నేనెంత సఫర్ అయిపోయినా పర్లేదా? ఎన్నిసార్లు ఫోన్ చేసి విసిగిస్తున్నానంటున్నావు, కానీ ఎందుకు ఫోన్ చేస్తున్నానో కూడా అడగవా కనీసం? నవ్య, అమ్మ ఏదో వర్క్ టెన్షన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. నేనొక 10 minutes లో కాల్ చేయనా అని చెప్పేసి నవ్య సమాధానం కూడా వినకుండానే ఫోన్ కట్ చేశాడు రాజేష్. తరువాత రాధిక దగ్గరికి వెళ్లి, అమ్మా ఏమైందమ్మా? క్లయింట్ మన డీల్ సైన్ చేసినట్టే చేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశాడ్రా. కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు. ఆ డీల్ వస్తుందని మన ఆఫీస్లో ఆ డీల్కి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేసి కొంచెం ఇన్వెస్ట్ కూడా చేశాం. ఇప్పుడు డీల్ క్యాన్సిల్ అయితే ఎంత లాస్ మనకి? అతని కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వమ్మా, నేను మాట్లాడొస్తాను. నువ్వేం మాట్లాడతావురా? ఇలాంటి డీలింగ్స్ వచ్చిపోవడం కామనే. ఇవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. చిన్న తేడా వచ్చినా చాలా పెద్ద ఇష్యూలవుతాయి. అమ్మా, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నేను చూసుకుంటాను. నాకు అతని డీటెయిల్స్ పంపించు. రాధిక కొంచెం భయంగానే క్లయింట్ కాంటాక్ట్ డీటెయిల్స్ పంపించింది. వెంటనే రాజేష్ క్లయింట్ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. వెళ్తున్న దారిలో ఎవరికెవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ వెళ్తున్నాడు. కాసేపటికి క్లయింట్ దగ్గరికి చేరుకున్నాడు రాజేష్. హాయ్ మేడం, నా పేరు రాజేష్. మా కంపెనీకి మీరు ప్రాజెక్ట్ ఇచ్చి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేశారంట కదా, దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. యాక్చువల్లీ అది మీ కంపెనీ వాళ్లతో మాట్లాడేశాను. అవును మేడం, తెలుసు. బట్ క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంటని కనుక్కుందామని వచ్చాను. మీకంటే తక్కువ టైం అండ్ కాస్ట్ లో వేరే కంపెనీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ దర్ బిజినెస్ ఫర్ ప్రాఫిట్స్, రైట్? అవును మేడం, మీరన్నట్టు ప్రతి ఒక్కరు వాళ్ళ బిజినెస్ ప్రాఫిట్స్ కోసమే చేస్తారు. కానీ మేడం, ఏ కంపెనీ అయినా ఇది కాక వాళ్ళ ట్రస్ట్ అండ్ గుడ్ విల్ మీదే బిల్డ్ అయి ఉంటుంది. లైక్ టాటా గ్రూప్స్ రతన్ టాటా గారి మీద ఉన్న నమ్మకం ఆ కంపెనీ గ్రోత్ కి ఎంత హెల్ప్ అయి ఉంటుందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు మాతో ప్రాజెక్ట్ ఫైనల్ చేశాక వేరే కంపెనీ వచ్చి మీతో బడ్జెట్స్ గురించి మాట్లాడిందంటే చాలు. మీ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ తో ఉన్నారా, లేక మాకు ప్రాజెక్ట్ రాకుండా ఉండాలని చూస్తున్నారా అని ఒక్కసారి ఆలోచించండి. అలాగే తప్పుగా కూడా అనుకోద్దు. మీరు మాకు ప్రాజెక్ట్ ఇచ్చాక కూడా ఇంకొకరితో ప్రాజెక్ట్ గురించి మాట్లాడారంటే అది విలువలకి అగెన్స్టే కదా మేడం. ఇది మాట్లాడాలని వచ్చాను మేడం, ఇక మీ ఇష్టం. తాను చెప్పాలనుకున్నది రాజేష్ చెప్పి లేచి వెళ్లిపోతుంటే ఆవిడ రాజేష్ని పిలిచింది. ఏం పేరన్నావు? రాజేష్ కదా? మీ కంపెనీ నిన్ను వెళ్లమని చెప్పిందా, లేదా నువ్వే వచ్చావా నాకు తెలీదు. బట్ ఇలా మాట్లాడితే క్లయింట్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వచ్చు, కానీ కాంట్రాక్ట్స్ వస్తాయంటే కష్టమని అంటాను. మీ కంపెనీని కాదని వేరే కంపెనీకి డీల్ ఇవ్వటానికి బడ్జెట్స్ టైం మాత్రమే కారణమనుకుంటే అది మీ పొరపాటు. మీ కంపెనీలో లూప్ హోల్స్ ఉన్నాయి. అవి 10 days లో సెట్ చేసుకుని శాంపుల్ ప్రాజెక్ట్ ఒకటి చేసుకుని వస్తే 15 days లో మీకు ప్రాజెక్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. అది క్లియర్ అయిన తర్వాత వచ్చి ఇప్పుడు వెళ్ళు. గుడ్ లక్. ఆవిడ మాటలకి రాజేష్ ఆలోచనలో పడిపోయాడు. ఒక క్లయింట్ కి మన ఆఫీస్ లో లూప్ హోల్స్ తెలిసే సిచ్యుయేషన్ ఉందంటే ఆఫీస్ పరిస్థితి ఏంటి? అయినా ఆవిడకి విషయాలని ఎలా తెలుసుంటాయి? కొంపతీసి ఎవరైనా ఆఫీస్ లో ఈ విషయాలు మన కాంపిటీషన్ కంపెనీకి లీక్ చేస్తున్నారా? ఈ విషయం వెంటనే నాన్నకి తెలిసేలా చేయాలి అని అనుకుంటూనే ఆఫీస్కి వెళ్లిపోయాడు రాజేష్. అంతలోనే నవ్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది రాజేష్కి. రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేసి, నవ్య, ప్లీజ్ నవ్య, చాలా బిజీ పనిలో ఉన్నాను. ఏదైనా పనుంటే ఫోన్ చేయవా? ఊరికే ఫోన్ చేస్తుంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అంటే నేను ఫోన్ చేస్తే నీకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది అంతే కదా? నిజమే, పిచ్చిగా ప్రేమించాను కదా, అందుకే నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఏదన్నా కాదనకుండా చేశా కదా, అందుకే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. నా ప్రాబ్లం ఏంటో కూడా తెలుసుకోలేనంత బిజీ నీకు. ఇది నాకు అస్సలు నచ్చడం లేదు రాజేష్. నువ్వు ముందులా లేవు, చాలా మారిపోయావు. ఇన్ని రోజులు ప్రతి చిన్న విషయం నాతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించే నువ్వు ఇప్పుడు కనీసం నేను ఫోన్ చేసినా మాట్లాడలేకపోతున్నావు. నవ్య, సిచ్యుయేషన్స్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది, కానీ ప్రతిసారి ఒకేలా ఉండటం అంటే ఎలా కుదురుతుంది చెప్పు? ఒక ప్లాన్ చేద్దాం. నేనెప్పుడు నీ దగ్గరే ఉండేలా, నేను నీకంటి ముందుండేలా ఒక పని చేద్దామా? నువ్వు మా కంపెనీలో జాయిన్ అవ్వు. అప్పుడు నీకు ఇక్కడ సిచ్యుయేషన్స్ అర్థమవుతాయి. అలాగే నేను నీ ముందే ఉంటాను. మంచి ఐడియానే రాజేష్. కాకుంటే మన గురించి మీ ఇంట్లో చెప్పేస్తే ఈ ప్రాబ్లమే ఉండదు కదా. నేను కూడా వచ్చి మీ ఆఫీస్లో వర్క్ చేస్తాను కదా. నీకొక విషయం తెలుసా? మన రిజల్ట్స్ రేపే అంట. నాకు కొంచెం భయంగా ఉంది. నువ్వేం భయపడకు, బానే రాసాం కదా, మంచి రిజల్ట్సే వస్తాయి. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. డాడీ వచ్చారు, ఆయనతో మాట్లాడే పనుంది అని టక్కున ఫోన్ కట్ చేస్తాడు రాజేష్. 1 minute నాన్న, నీతో మాట్లాడాలి. చెప్పురా, దేని గురించి? ఇక్కడ కాదు,
పర్సనల్ గా మాట్లాడాలి. మీ క్యాబిన్లో మాట్లాడతామా? ఇద్దరూ కలిసి క్యాబిన్లోకి వెళ్లిపోయారు. ఏంట్రా ఏదో మాట్లాడాలన్నావు? దేని గురించి? నాన్న, మనకి ప్రాజెక్ట్ ఇచ్చి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసిన క్లయింట్ ఉంది కదా, ఆవిడ్ని వెళ్లి కలిశాను. నెక్స్ట్ 15 days లో ఇంకొక ప్రాజెక్ట్ మనకే ఇస్తుందట. గుడ్ న్యూసే కదరా. రే రాజేష్, క్లయింట్స్ తో మాట్లాడి ప్రాజెక్ట్ తీసుకొచ్చేంత పెద్దవాడి అయిపోయావురా. నాన్న, చెప్పేది కాస్త జాగ్రత్తగా వింటావా? క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పిన మాటల ప్రకారం మన ప్రాజెక్ట్ వేరే వాళ్లకి వెళ్లడానికి కారణం మన ఆఫీసులో పనిచేస్తున్న ఎవరో నాన్న. ఎందుకంటే వాళ్ళు మనకి ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రైస్ అలాగే టైం కంటే తక్కువ టైంలో చేస్తామని చెప్పారంట. మనం ఇచ్చిన కమిట్మెంట్ వాళ్ళకెలా తెలిసింది? ఎవరో లీక్ చేయడం వల్లే కదా. మన దగ్గర ఏవో లూప్ హోల్స్ ఉన్నాయంటే వాటిని క్లియర్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇస్తానన్నారు. లేదంటే కష్టమని చెప్పారు నాన్న. ఆ లూప్ హోల్స్ ఏంటో మనం సాల్వ్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సరే ఆగు, అమ్మని కూడా పిలుస్తాను. ఫోన్ చేయటంతో రాధిక కూడా క్యాబిన్లోకి వచ్చింది. గోపాల్, మన ప్రాజెక్ట్లో మనం డల్ అయ్యేది ఎక్కడో తెలుసా? మంచి ఎంప్లాయీస్ లేక కాదు, వాళ్లకి మన వర్క్ బోర్డ్ రావటం వల్ల, కంపెనీ నష్టాల్లో ఉందేమో అని డౌట్ రావటం వల్ల వాళ్లు వేరే కంపెనీలకి షిఫ్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాసెస్ లో వేరే కంపెనీస్ కి ఇంటర్వ్యూస్ కి వెళ్లినప్పుడు అవతలి వాళ్లని అట్రాక్ట్ చేసే ప్రాసెస్ లో మన కంపెనీ సీక్రెట్స్ బయటకు వెళ్తున్నాయని నా డౌట్. కరెక్ట్ అమ్మా, 200% కరెక్ట్. అయితే మనం ఒక పని చేద్దాం. మనం మన ఎంప్లాయీస్ ని ఎటైనా పార్టీకి తీసుకెళ్దాం. అప్పుడు వాళ్లకు కూడా మూడ్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ నుంచి డబుల్ ఎనర్జీతో వర్క్ చేస్తారు. మెయిన్లీ మన కంపెనీ లాస్ లో ఉందన్న డౌట్ కూడా వాళ్ళ మైండ్ లో నుంచి పోతుంది. అమ్మ కొడుకులు నన్ను మించిపోయి ఐడియాస్ వేస్తున్నారేంట్రా? ఇలా అందరం కలిసి ఉంటే ఏదైనా సాధిస్తామనే నమ్మకం వచ్చేసిందిరా నాకు. రాజేష్, థ్యాంక్స్ రా. నాన్న, థ్యాంక్స్ దేనికి? ముందు ఆ పార్టీనో వెకేషనో అదేంటో చూడండి. నువ్వు కూడా వస్తున్నావు కదా? లేదమ్మా, నాకు చిన్న పని ఒకటుంది. మీరొచ్చేలోపు అది క్లియర్ చేసేసుకుంటాను. సరేలే, నీ ఇష్టం. ఏమండి, మనం మన ఎంప్లాయీస్ ని రేపు తీసుకుని వెళ్దాం. వాళ్లకేం చెప్పొద్దు, సర్ప్రైజ్ అని చెప్దాం. తరువాతి రోజు వాళ్ళు ట్రిప్కి వెళ్లే ప్రాసెస్ లో ఉంటే రాజేష్ నవ్యతో టైం స్పెండ్ చేద్దామని కాఫీ షాప్ కి రమ్మన్నాడు. ఇద్దరూ కాఫీ షాప్ లో కలుసుకున్నారు. నవ్య, ఈ రోజంతా నేను నీతోనే ఉంటాను. నువ్వు ఎలా అంటే అలానే. ఇలాంటి ఒక రోజు కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా రాజేష్? ముందైతే ఒక మంచి కాఫీతో స్టార్ట్ చేద్దామా మన మూమెంట్? ఇప్పుడు వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి రాజేష్ వెళ్లి కాఫీ తీసుకుని వస్తుంటే నవ్య చాలా సీరియస్ గా ఫోన్ మాట్లాడుతూ ఉంది. రాజేష్ పక్కనే కూర్చొని నిశ్శబ్దంగా మాటలు వింటూ ఉన్నాడు. కాసేపటికి నవ్య ఫోన్ కట్ చేసింది. పిచ్చి పట్టిందో నవ్య? ఇప్పుడు పెళ్ళేంటి? నాకు మాత్రం ఏం తెలుసు? ఈరోజు మన రిజల్ట్స్ కదా. నాన్న రిజల్ట్ చూశాడంట. నేను 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానని పెళ్లి సంబంధం మాట్లాడేశారంట. ఇంకొక గంటలో పెళ్లి వాళ్ళు వస్తారంట. నన్ను ఇంటికి రమ్మంటున్నారు. రిజల్ట్ ఏంటి, పెళ్ళేంటి? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కావడానికి ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నన్ను వేరేవాడు పెళ్లి చేసుకుంటాడు, అంతే. నవ్య, నీకేమైనా పిచ్చా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పెళ్లి అని మాట్లాడడం ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? అయినా మనం ముందు మాట్లాడుకున్నాం కదా, మంచి జాబ్ వచ్చాకే పెళ్లి అని. ఇప్పుడు ఇలా సడన్ గా పెళ్ళంటే ఏంటి? లేదు రాజేష్, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా నేను వేరే వాణ్ణి పెళ్లి చేసుకుంటే చూస్తూ ఉంటావా? నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉండటం కాదు, పెళ్లి చేసుకోవాలనుంది అంతే. లేదంటే నీకిష్టం లేకుండానే వచ్చేవాళ్లు పెళ్లి చూపుల వరకు వచ్చారా? నువ్వేది చెప్పినా నేను నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను అని లేచి వెళ్లిపోతుంటే నవ్య ఆపి, ఓహో, కాలేజీలో ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పుకోవడం కోసం నన్ను ప్రేమించానని నాటకమాడావన్నమాట. ఇప్పుడెల్లా లైఫ్ అనేసరికి అమ్మ నాన్న అని మాటలు చెప్పి మాట దాటేస్తున్నావు. నీలాంటి మోసగాడితో లైఫ్ షేర్ చేసుకోవడం కంటే ఎవరో తెలియని అనామకుడికి భార్యగా వెళ్లడం నయం. కనీసం ఎక్స్పెక్టేషన్స్ అయినా ఉండవు. ఛీ, చీటర్ అని రాజేష్ మొహం మీదే మాట్లాడి వెళ్లిపోయింది నవ్య. మీరే చెప్పండి, అనుకున్నట్టే లైఫ్ ఉంటుందా? మొదట ఎగ్జామ్స్ అయ్యాక మంచి జాబ్స్ వచ్చాక పెళ్లి చేసుకోవాలి అనుకున్నది నిజమే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో నాకు పెళ్లైపోయేలా ఉంది. ఇప్పుడు కూడా ఆ మాట మీదే ఉంటానంటే అయ్యే పనే అంటారా? రాజేష్ నా కోసం లైఫ్ లాంగ్ ఉండే వ్యక్తి అనుకుంటున్నారా? లేదా రాజేష్ని కాదని నేను తీసుకున్న నిర్ణయమే బెటర్ అంటారా? మీకేమనిపించినా అది కామెంట్స్ లో చెప్పండి. అలాగే రాజేష్కి నాకు పెళ్లయ్యే అవకాశం ఉందా లేక వేరే అతనితో పెళ్లవుతుందా అని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ప్లీజ్.